నిజాల్ని అబద్ధాలుగా, అబద్ధాలని నిజాలుగా ఎలాగ అల్లాలి అంటే మన చేతిలో ఉన్న పత్రికలు, మన చేతిలో ఉన్న మీడియా, మన చేతిలో ఉన్న సోషల్ మీడియా ద్వారా పదే పదే అబద్ధాలని నిజాలుగా వల్లెవేస్తుంటే ఆ నిజాలు అబద్ధాలు అవుతాయి, అబద్ధాలు నిజాలు అవుతాయి. ఎకో సిస్టమ్ అంటారు. ఇది సుదీర్ఘకాలంగా అమెరికా వాళ్ళు లేదా యూరప్ సమాజం మిగతా ప్రపంచం మీద రుద్దుతుంటుంది. అదే ఫార్ములా మనకి ఆంధ్రప్రదేశ్లో అమలవుతూ ఉంటుంది. జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిచినాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలలో లంచాలు ఎవరికి ఇస్తారు? ప్రభుత్వానికి ఇస్తారా? సాధ్యమవుతుందా? కానీ ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తా ఏడాదికి 25,000 కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. అంతకుముందు 7,000, 10,000, 12,000 కోట్లకు మించినటువంటిది ఏకంగా 25,000 కోట్ల ఆదాయం వస్తే అబ్బెబ్బే జగన్ తినేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, రేట్లు పెంచేశాడు అడ్డకోలుగా. ఎస్, అతను ముందే చెప్పాడు మద్యం ధరల్ని పెంచి తాగడానికి వీలు లేని విధంగా చేస్తారు. అలా పెంచిన డబ్బులే 25,000 కోట్ల రూపాయలైనవి. ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తగ్గిస్తామన్నారు. ఒక్క 99 రూపాయలకు సంబంధించినటువంటి బ్రాండ్ పేరు ప్రకటించారు. అవి ఎన్ని అందుతున్నాయో తెలియదు. మద్యం తాగుబోతులే చెప్తున్నారు. ఇప్పుడు రేట్లు ఏమీ తేడా లేదు, క్వాలిటీ అదే తేడా లేదు. కాబట్టి కొన్ని బ్రాండ్లు, అంతకుముందు అతను బ్రాండ్ల పేర్లు తీసేశాడు, ఇప్పుడు ఆ బ్రాండ్లు అందుబాటులోకి ఉన్నాయి అన్నట్టు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మద్యం దుకాణాలకు సంబంధించి ఇవాళే జ్యోతి రాసుకొచ్చింది. ఒకవైపున షాపు కింద అని చెప్పి వసూలు చేస్తున్నారు 10,000 రూపాయలు చెప్పిన, కానీ అది కమిషనరేట్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే అధికారులు వసూలు చేస్తున్నారు అన్నటువంటి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఈనాడు ఏం రాసుకొచ్చింది? పెద్దిరెడ్డి ఆ టైంలో డబ్బులు వసూలు చేశాడు, జే ట్యాక్స్ వసూలు చేయడానికంట ఒక సిస్టమ్ పెట్టుకొచ్చాడట. ఏంటంటే ముడుపుల చెల్లింపు వ్యవహారాలు చూసేందుకు ప్రతి మద్యం సరఫరా కంపెనీ డిజిటల్ సంస్థ నుంచి ఒకళ్ళని ప్రతినిధిగా నియమించుకున్నారు. ఆ ప్రతినిధి తమకు బాగా నమ్మకమైన 2-3 క్యాష్ హ్యాండ్లర్లుగా పెట్టుకున్నారు. ముడుపుల సొత్తు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. క్యాష్ హ్యాండ్లర్లు రాజ్ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవాళ్ళు. నిత్యం ఒకే చోట కాకుండా వేరు ప్రాంతాలు అందజేసేవాళ్ళు. ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చేసేవాళ్ళు. క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తు అంతా ఒక చోటకు చేర్చేందుకు ఒక కులక వ్యక్తిని ఆర్గనైజర్గా పెట్టుకున్నారు. ఆర్గనైజర్ తనకు అందిన సొమ్ము మొత్తాన్ని రాజ్ కసిరెడ్డికి చేర్చేవారు. రాజ్ కసిరెడ్డి నుంచి ఈ సొమ్ము పెద్దరెడ్డి కుమారుడికి వెళ్ళేది. ఆయన నల్లదానాన్ని వివిధ రూపాయల్లోకి మార్చి బిగ్ బాస్కి ఇచ్చేవాళ్ళు. ఇంత పెద్ద కథ అదేది మనకి సినిమాల్లో గనక ఈ రచయిత ఎవరో గనక జాయిన్ అయితే స్క్రీన్ ప్లే బాగా రాస్తారని చెప్పి అవార్డు వస్తుంది. మద్యం వ్యాపారస్తుడు, వాడు మద్యానికి సంబంధించిన కంపెనీ నడుపుతున్నాడు. దానికి వాడి దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి ఆడి దగ్గర ఒక మనిషి ఎందుకు, వాడి కింద ఉన్న ఒక మనిషి ఎందుకు, ఇంకోటి అట్లా క్యాష్ తీసుకొచ్చి ఎట్లా ఇస్తాడు? మద్యం కంపెనీ వాడు డైరెక్ట్గా తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి షాపులో అమ్మేస్తున్నాడు, ఆ డబ్బులు తీసుకుపోతున్నాడు. ఇవ్వాలంటే లంచాలు అట్లా క్యాష్ రూపంలోకి అవుతుందా? ఏ బోగస్ కంపెనీనో సృష్టించి విదేశాలకు పంపించుకుని అక్కడి నుంచి చెయ్యాలి సాధారణంగా. ఇక్కడ ఎంత షాపుకి అమ్మారు అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్ కదా. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక మద్యం వ్యాపారస్తుడు, అంటే మద్యం తయారీదారు 100 రూపాయలకి సరుకు అమ్మాడు. రాష్ట్ర ప్రభుత్వం 250 రూపాయలకి అది ప్రజలకు అమ్మింది. ఈ 150 రూపాయల లాభం అక్కడ 25,000 కోట్లలో కనబడుతుంది. రెండవది, ఆ మద్యం తయారీదారికి ఎంత వస్తుంది? 100 రూపాయల వెరైటీకి 250 రూపాయలకి, ఇలా ఇది 100 రూపాయల వెరైటీ మీద ఓ 10 రూపాయల లాభం వస్తుంది. ఆ 10 రూపాయల లాభం అక్కడ చట్టబద్ధంగా కనబడుతుంటుంది. దాంట్లో క్యాష్ ఎట్లాగొస్తుంది వ్యవహారం? నెంబర్ 1. రెండవది, ఎన్ని ప్రొడక్ట్ అయినాయో అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంటుంది కదా. దానికి సంబంధించి ఏ విధంగా దాన్ని డైవర్ట్ చేస్తారు? అయితే 100కి 10 రూపాయల లాభం వస్తే దాంట్లో నుంచి ఏ దుబారా ఖర్చు లేకపోతే పై ఖర్చులు అని చెప్పేసి కొంత డబ్బుల్ని డైవర్ట్ చేసి ఏ కంపెనీలకో పెట్టి ఆ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేయాలి. అది చేస్తే దొరికిపోతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇవాళ జగన్ని ఇరికించడానికి సులభంగా సాధ్యమయ్యేది. అలా చెయ్యలేదు కాబట్టి దీన్ని పట్టుకోవడం సాధ్యం కాదు. పత్రికల ద్వారా మాత్రం ఒకటి వెయ్యాలి. 25,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన దాంట్లో అవినీతి ఉందని చెప్పాలి. అదే ఈ రోజున 10 పైసలకు కూడా సమస్య ఎదురవుతోంది. ఆదాయం భారీగా పడిపోయింది. అట్లాగే వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎవరు తింటున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి మద్యం సరఫరా అవుతోంది, ఏది ట్యాక్స్ లేని మద్యం గోవా నుంచి అవన్నీ ఎట్లా వస్తున్నాయి అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చ వీళ్ళే పెట్టారు, వీళ్ళే రాశారు అట్లాంటి వార్తలు. ఆదాయం పడిపోతుందని. ఇందులో ఏ కుంభకోణం లేదు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ట్యాక్స్ లేకుండా వచ్చే మద్యము, షాపులకి దొరుకుతున్నటువంటి మద్యము, లేదా వీళ్ళు తింటున్నటువంటి డబ్బులకు సంబంధించినటువంటిది వీళ్ళే రాస్తారు. ఇవేమీ ప్రభుత్వానికి సంబంధం లేదు, చంద్రబాబు గారికి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు.
అప్పుడు చేసినవన్నీ కూడా జగన్ తింటాడు. తింటే అప్పుడు తినాలి, ఇప్పుడు ఇంకా ఎక్కువ తినాలి. ఎందుకు? కింద వ్యాపారస్తుల నుంచి తినచ్చు, అటు డిస్టిలరీస్ నుంచి తినచ్చు. ఆ రోజున తిన్న తర్వాత జగన్ వాళ్ళు తినరు అని చెప్పే వెరితనం నాకైతే లేదు. ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఆ బల్క్ అమౌంట్లలో నుంచి అవతలకి డైవర్ట్ చేసుకుని ఏ కంపెనీలకు డైవర్ట్ చేసుకుని ఏది బాటిళ్ళకి మూతలు తయారు చేసే కంపెనీ అనినో లేకపోతే లేబుల్ తయారు చేసే కంపెనీనో అట్లాంటి పేర్లతో డబ్బులు ట్రాన్స్ఫర్లు అవుతాయి. అంతేగాని క్యాష్ తీసుకొచ్చి చేతులకి ఎవరు, క్యాష్ ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇది ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇక్కడ ఏంటంటే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డిని టార్గెట్ చేయాలి, దానికి ఎట్లా జరుగుతుందని రాయాలి. ఇప్పుడు మామూలుగా కేసు పెట్టడానికో ఏదో ప్రయత్నిస్తారు, మళ్ళీ ఆటోమేటిక్గా ఈ నిలబడవు పెట్టవు. కాకపోతే ఈలో ప్రజల్లోకి అయితే జరిగిందని తీసుకెళ్ళాలి. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మీద కేసులు పెడితే అవి ఏమీ జరగలేదు అని వీళ్ళే క్లీన్ చిట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏదో జరిగిందని వీళ్ళే సర్టిఫై చేస్తుంటారు. నీతి నిజాయితీ అనేటటువంటిది ఉంటే అప్పుడు నిజాయితీగా, ఇప్పుడు నిజాయితీగా, ఇప్పుడేమో ఒక రకంగా అప్పుడేమో ఒక రకంగా రాయడం అన్నటువంటిది వీళ్ళకి చెల్లుతుంది. పత్రికలు అనేటటువంటి క్రమంగా ఏ స్టేజ్కి పోయినాయి అంటే పార్టీల కార్యకర్తలు కాదు, పార్టీలకు సంబంధించినటువంటి కరపత్రికలు కాదు, క్రమంగా ప్రజలని తప్పుదోవ పట్టించేటటువంటి రాజకీయ ఎజెండాలతో నడిచేటటువంటి ఎకోసిస్టమ్ కిందన మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ.